టేస్టీ చికెన్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తా, చూసేయండి. ఫస్ట్ అయితే చికెన్ ని మంచిగా వాష్ చేసుకోండి. అందులో పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోండి. 1 అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత పచ్చిమిరపకాయ, ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మంచిగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కలుపుకోండి. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకొని ఇప్పుడు కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టి ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. చికెన్ లో ఇట్లా పైకి వాటర్ రాగానే టమాటోస్ వేసి మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టేయండి. చికెన్ పీసెస్ మంచిగా ఉడకగానే అందులో కడుక్కున్న బియ్యం, బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా వేసుకొని కలుపుకొని అందులో తగినంత ఉప్పు, పుదీనా, కరివేపాకు, తగినంత వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టేయండి. 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన టేస్టీ చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటది. మీరు కూడా ట్రై చేయండి.